సింగనమల నియోజకవర్గ పరిధిలో వాటర్ రిజర్వ్ అసోసియేషన్కి సంబంధించి 4 వాటర్ రిజర్వ్ అసోసియేషన్లు ఉన్నాయి. సో దాదాపు 4 వాటర్ రిజర్వ్ అసోసియేషన్లు అన్నింటి కూడా ఏకగ్రీవంగా అన్ని చోట్ల జరిగింది. సింగనమల వాటర్ రిజర్వ్ అసోసియేషన్లో ఒక 5 ఏకగ్రీవంగా జరిగాయి, ఒకటి మాత్రం ఎన్నిక చేయడం జరిగింది. సో కొంత అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అబ్స్ట్రక్షన్స్ మళ్ళీ అధిగమించి మళ్ళీ ఓటర్స్ అందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి సో అన్ని చోట్ల ఎలక్షన్స్ అన్ని సజావుగా నిర్వహించడం జరిగింది. ఎలక్షన్స్ పోలీసు వారు కూడా బాగా కండక్ట్ అంటే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకొని వారు నీట్గా ఎలక్షన్స్ అందరూ సాఫీగా సజావుగా జరిపించడం జరిగింది. నా పేరు పి ఓబుల్రాజు. నేను కల్లుమడి నీటి సంఘాల అధ్యక్షుడిగా ఎన్నికైనాను. ఈ నా ఎన్నికకి ఈ కల్లుమడి గ్రామ రెవెన్యూ డివిజన్ అంతా సహకారంతో ఈరోజు నేను ఎన్నికైనాను. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నాను. రైతులందరికీ నా పూర్తి సహకారం ఉంటుంది. ఎవరు పిచ్చినా కానీ వాళ్ళకి అందుబాటులో ఉండి సేవ చేసుకుంటాను. సరే సార్, కల్లుమడి గ్రామ రెవెన్యూ ప్రజలందరికీ నన్ను గెలిపించేందుకు వారికి ఎల్లవేళలా ఎనికితుండి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటూ నీటి సమస్యలు ఏమొచ్చినా కానీ పరిష్కరించుకుంటానని మనవి చేసుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు పి నటరాజు, కల్లమడి గ్రామస్తుని. 2000 మంది రైతులు కలిసి వీపంతో ఎన్నిక చేసుకోవడం అయింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సాగునీటి సంఘాల ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూటమి అభ్యర్థులను నిలబెట్టి మా నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన వ్యక్తి మా వ్యక్తి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు, అదే పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు మా యువ నాయకురాలు సింగనమల ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు కూడా మేమందరూ కూడా ఈరోజు మా సింగనమల మండలంలో ప్రతి ఒక్క సాగునీటి సంఘాన్ని కూడా వైసీపీ పార్టీని మట్టుగరిపించి ప్రతి ఒక్క 4 సంఘాల్లో కూడా మేము ఈరోజు విజయ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. అది కూడా ఇనామినేషన్గా ఎక్కడే కూడా రాజీ కాకుండా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఉమ్మడి కుటుంబంలో ఒక కుటుంబంలాగా మేమంతా కలిసికట్టుగా గెలుచుకొని ఈరోజు మేము సింగనమల మండలం కల్లుమడి ఆయకట్టు సంఘానికి 12 మంది టీసీ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి కూడా ప్రతి ఎమ్మెల్యేకి మాకు కూడా మా సాగునీటి సంఘం ఎలక్షన్ల ఓటర్లకు కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఈ 5 గ్రామాల ప్రజానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. సింగనమల మండలము తెరమల గ్రామంలో హెచ్ఎల్జీ కెనాల్ కింద మా ఆయకట్టుదారులంతా కలిసి 12 మంది డైరెక్టర్లు పెట్టిండే. 12 మంది కానీ 11 మెంబర్గా నన్ను ప్రెసిడెంట్ చేశాను. 11 మంది ఎన్నుకున్నారు. మాకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎమ్మెల్యే గారికి మాకు సహకరించింది ఆయమ్మ తరఫున సీన, రామకృష్ణ, పెద్దిరెడ్డి, తెరమల, ఇంకా మా ఊరు నియోజకవర్గం ప్రజలు అందరూ సహకరించారు కాబట్టి మేము ఇప్పుడు ప్రెసిడెంట్ అయినాను. అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు తరిమిల ఆయకట్టు ఎలక్షన్లో నిదనవాడ గ్రామానికి చెందిన చంద్రాయుడన్నను తరిమిల ఆయకట్టు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా రైతులంతా ఎన్నుకోవడం జరిగింది. సింగనమల నియోజకవర్గం డైనమిక్ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ అక్కగారి ఆదేశాల మేరకు ఈరోజు రైతుల తరఫున నిదనవాడ చంద్రాయుడన్న తరిమిల ఆయకట్టు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ ఎన్నుకోవడం జరిగింది. కావున ఈ రైతుల తరఫున, ఈ మండలం తరఫున ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేరు ముత్యాల రాఘవరెడ్డి, సల్కం చెరువు గ్రామము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రభుత్వము జరపాలని ఉద్దేశించింది. దాని ప్రకారంగా ఈ సాగునీటి మైనర్ ఇరిగేషన్ మా చెరువుకు ఈరోజు సంఘ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అదైతే
రైతులకు అందరికీ అనుకూలంగా ఉండే ఒక వ్యక్తిని, బాల సంజీవులు అనే వ్యక్తిని ఈరోజు మేమందరం కలిసి మాట్లాడుకొని యునానిమస్గా ఈరోజు ఎన్నిక జరుపుకున్నాము. రేపొద్దున ఏదైనా అవకాశం ఉంటే చెరువుకు భవిష్యత్తులో నీళ్లు తెప్పించుకోవడానికి, తర్వాత రైతులకు సహకారం అందిస్తాడని తెలియజేస్తున్నాను. సుమారు సలకం చెరువు ఆయకట్టు కింద 370 ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో రైతులు దాదాపు 360 మంది రైతులు ఉన్నారు. అందరూ సహకారంతో ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నిక ఈరోజు జరపడం అయింది ఇక్కడ. ఓకే.